చిన్న పిల్లల్లో 7 సంవత్సరాల తర్వాత పళ్ళు ఊడిపోతాయి హ్మ్. కదండీ! తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క పన్ను వస్తుంది. 10 ఏళ్ల లోపల 10 వస్తాయమ్మా. 1 ఇయర్ నుంచి స్టార్ట్ అవుతది. ఆ! 10 ఏళ్ల వరకు ప్రైమరీ టీత్ అనేది వస్తాయి. తర్వాత పర్మనెంట్ టీత్ అనేవి వస్తాయన్నమాట. ఈ ఆ ప ప్రైమరీ అనేటివి ఎళ్తాయి. తర్వాత పర్మనెంట్ అనేటివి ఉంటాయన్నమాట. అదే ఇప్పుడు ప్రైమరీ టీత్‌కి సరిగ్గా వాళ్ళు బ్రష్ చేయకపోవడం, లేదంటే పళ్ళల్లో అవును. అలాగే పెట్టుకొని పడుకోవడం అన్నీ చేయడం అవును. వల్ల నెక్స్ట్ అవి ఊడిపోయి మళ్ళీ పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు కూడా వాటికి ఎఫెక్ట్ ఉంటుందా? వాటికి కొన్ని కేసెస్‌లో ఎఫెక్ట్ ఉంటుందమ్మా. అందుకని ఇప్పుడు పబ్లిక్ గూడా కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. కొద్దిగా ఏమన్నా చిన్న పుచ్చొచ్చినా గానీ వచ్చి క్లినిక్స్‌కొచ్చి చేయించుకోవడము. లేదంటే పళ్ళు ఊడుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. ఈ టైంకి ఇది ఊడాలి కదా! లేదు లేదంటే ఏం చేయమంటారు డాక్టర్ గారు? అప్పుడు క్లినిక్స్‌కొచ్చి తీపిచ్చుకోవడము. లోపల అదే పన్ను అది ఇది ఊడకపోవడం వల్ల పర్మనెంట్ టీత్ అనేది లోపల అట్లానే ఉండిపోతుంది గదా! సో, ఆటోమేటిక్‌గా ఇలా ట్రీట్మెంట్ ప్లాన్స్ చేసుకోవడం వల్ల పర్మనెంట్ టీత్‌కనేది మనము సొల్యూషన్ తెచ్చుకోవచ్చు.